గాంధీజీ అంత గొప్పవాడా? రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయమా? అహింస పరమో ధర్మః, శాంతి సత్యం అహింస, ఈ మూడు మాటలు వినగానే మనకు గుర్తొచ్చేది జాతిపిత మహాత్మా గాంధీ. కానీ ఇప్పుడు అదే గాంధీ పేరు వింటే హైదరాబాద్లోని బండ్లగూడలో 500 కుటుంబాలు వణికిపోతున్నాయి. శాంతిని బోధించిన మహాత్ముడి విగ్రహం కోసం వందలాది ఇళ్లను కూల్చేయడం ధర్మమేనా? అహింసను ఆచరించమన్న వ్యక్తి కోసం వేలాది మంది జీవితాల్లో హింసను నింపడం న్యాయమేనా? ట్యాక్సీలు కట్టి బ్యాంకు లోన్లు తీర్చి తమ రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్న ఇల్లు ఇప్పుడు మూసీ ప్రాజెక్టు ముసుగులో నేలమట్టం కాబోతున్నాయా? అసలు గాంధీ అంత గొప్పవాడా? సామాన్యుల బతుకులు బలి ఇచ్చి విగ్రహం కట్టించుకునే అంత మహానుభావుడా? ఇది మధు పార్క్ రిడ్జ్. ఇక్కడ ఉన్నవి కేవలం ఇల్లు కాదు, 500 కుటుంబాల కలలు. మేము దొంగతనంగా ఇల్లు కట్టుకోలేదు, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే కొన్నాం. ఇప్పటికీ బ్యాంక్ ఈఎంఐలు కడుతున్నాం. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది బఫర్ జోన్ అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి అని బాధితులు ప్రశ్నిస్తున్నాం. ఇది బఫర్ జోన్లో లేదు, ఓకేనా? 50 మీటర్లు అవతలనే ఉన్నది. దీనికి లేఅవుట్ ఉన్నది, అర్థమైందా? దీనికి లేఅవుట్ ఉన్నది, మున్సిపల్ పర్మిషన్లు ఉన్నాయి, దీని మీద బ్యాంకు లోన్లు ఉన్నాయి, అర్థమైందా? ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్లకు ఈరోజు వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు తీసుకోనికి లేదు. మూసీ పునరుద్ధరణ పేరుతో బాపు ఘాట్ వద్ద వేల కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం కట్టాలన్నది తెలంగాణ రేవంత్ సర్కార్ నిర్ణయం. కానీ ఆ విగ్రహం కింద సామాన్యుల సమాధులు ఉంటే ఆ విగ్రహానికి విలువ ఉంటుందా? గాంధీ ఆత్మ నిజంగా శాంతిస్తుందా? గాంధీజీని మనం మహాత్ముడు అంటాం, కానీ చరిత్ర పుటల్లో ఆయనపై ఉన్న విమర్శలు తక్కువేమీ కాదు. నేటి తరానికి కొన్ని ప్రశ్నలు. మొదటిది, వీర విప్లవకారుడు భగత్ సింగ్ ఉరిశిక్షను ఆపడంలో గాంధీజీ చిత్తశుద్ధితో ప్రశ్నించలేదన్న ఆవేదన నేటికి భారతీయుల్లో ఉంది. సుభాష్ చంద్రబోస్ లాంటి బలమైన నాయకుడిని కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టడంలో గాంధీ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. దళితుల హక్కుల విషయంలో అంబేద్కర్ ఆలోచనలను గాంధీజీ అడ్డుకున్నారని, పూనా ఒప్పందం ద్వారా దళితులు రాజకీయ స్వాతంత్రాన్ని దెబ్బతీశారనే వాదన ఉంది. ముస్లిం లీగ్ పట్ల ఆయన మెతక వైఖరి వల్లనే లక్షలాది మంది హిందువులు, సిక్కులు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు ఉన్నాయి. బ్రహ్మచర్యం పేరుతో తన మనువరాలి వరుస అయ్యే మను గాంధీతో కలిసి ఆయన చేసిన ప్రయోగాలు నేటికి వివాదాస్పదమే. ఇంతటి వివాదాస్పద చరిత్ర ఉన్న వ్యక్తి కోసం ఇప్పుడు సజీవంగా ఉన్న మనుషుల ఇళ్లను కూల్చడం ఎంతవరకు సమంజసం? అసలు రేవంత్ రెడ్డి ఎందుకింత మొండిగా వెళ్తున్నాడు? దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది పక్కా పొలిటికల్ బ్రాండింగ్. గుజరాత్ లో ప్రధాని మోదీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని కట్టి ఎలాగైతే జాతీయ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారో, రేవంత్ రెడ్డి కూడా గాంధీ ఇమేజ్ ని వాడుకొని తానొక జాతీయ స్థాయి కాంగ్రెస్ లీడర్ అని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తమ పథకాలకు యంగ్ ఇండియా అనే పేరు పెట్టడం, ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం కట్టడం ద్వారా గాంధీయ వాదానికి తనే వారసుడని చాటుకోవాలనేది ఆయన వ్యూహం. కానీ విగ్రహాల నిర్మాణం గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని స్వయంగా గాంధీ మనవడు తుషార్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు 5,000 కోట్లతో విగ్రహం అవసరమా? పర్యాటక ఆదాయం ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమా? అభివృద్ధి అంటే విగ్రహాలు కాదు, ప్రజల కడుపు నింపడం. సంక్షేమం అంటే ఇల్లు కట్టడం, ఉన్న ఇళ్లను కూల్చడం కాదు. 500 కుటుంబాల కన్నీళ్ల మీద కట్టే విగ్రహం రేపు చరిత్రలో అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుందా, లేక అధికార దౌర్జన్యంగా మిగిలిపోతుందా? ఎంత గొప్ప మహానుభావుడైనా సరే సామాన్యుడి గూడు చెరిపి తనకి విగ్రహం కట్టమని కోరుకోడు. గాంధీ పేరుతో జరుగుతున్న ఈ యుద్ధంలో గెలిచేది ప్రభుత్వం మొండితనమా, లేక సామాన్యుడి ఆవేదన? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.